ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు. మీ అందరికీ లిటిల్ హార్ట్స్ కిడ్స్ టైం పరిచర్య 100 రోజులు పూర్తి చేసుకున్నందువలన మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ స్కిట్లో యవనస్తులు వారి స్నేహితుల మధ్యలో జరిగిన సంఘటనలు, మొదటగా వారి జీవితంలో బిఫోర్ లాక్డౌన్ ముందు ఇచ్చిన ప్రాధాన్యతను చూద్దాం. ఈ స్కిట్ ఎవరిని ఉద్దేశించి తీసినది కాదు, కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుట కొరకు మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఎవరి ఇంట్లో వారే వీడియో రికార్డ్ చేసి పంపించడం జరిగింది. ఈ స్కిట్ పేరు నీ జీవితంలో దేనికి నీ ప్రాధాన్యత, వాట్ ఈస్ ప్రియారిటీ ఇన్ యువర్ లైఫ్. చర్చ్ గ్రూప్ నుంచి ఏదో నోటిఫికేషన్ వచ్చింది. యూత్ మీటింగ్ అంట, తొందరగా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేయాలి. ఏసయ్యా స్తోత్రం 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 వేసా తండ్రి, మీటింగ్ని బట్టి మీకు వేల కొద్ది స్తోత్రం వేసా తండ్రి. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరినీ ఈ మీటింగ్కి కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఇన్వైట్ చేస్తుండగా మీరే వారితో ఉండండి, మీరే వారితో మాట్లాడండి ఏసయ్యా. ఆమేన్. నమస్కారం. కోవిడ్-19 అన్లాక్ ప్రక్రియ దేశమంతా మొదలైపోయింది. అటువంటిప్పుడు కేవలం అత్యవసరాల కోసం మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. ముఖంపై కవర్ చేసే మాస్క్ వేసుకునేటప్పుడు మీ ముక్కు మరియు మూతి పూర్తిగా మూసుకునే విధంగా జాగ్రత్త వహించండి. సార్వజనిక స్థలాలలో కనీసం 2 గజాల దూరాన్ని పాటించండి. చేతులు మరియు హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు మీరు? అయితే నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి కాల్ చేశాను. ఏంటంటే ఈరోజు మన చర్చ్లో 4 o'clock నుంచి 6 o'clock వరకు యూత్ మీటింగ్ ఉంది. స్పెషల్ స్పీకర్, స్పెషల్ సాంగ్స్, డ్రామాస్ ఉన్నాయి. మరి ఇప్పుడైతే మనకి ఛాన్స్ ఉంది, తర్వాత ఉంటుందో లేదో. సో తప్పకుండా రావాలి మీ అందరూ. బాయ్. Enemies ahead! ఇంటికి కనిక ఎప్పుడు ఫోన్ చేస్తుంది? ఏంటో కనుక్కున్నాం. హలో కనిక, ఏంటి చర్చ్లో మీటింగా? లేదు కనుక, నేను రాలేదు. నా ఫేవరెట్ హీరో మూవీ ఉంది కనుక. లేదు కనుక, అసలుకే టికెట్స్ దొరకవని చెప్పి ముందుగా బ్లాక్లో కొన్నాను కనుక 1 week బ్యాకే. అలానే పబ్జి టోర్నమెంట్ కూడా ఉంది కనుక, దానికి కూడా 800 rupees పెట్టి కట్టాను కనుక. ఈసారి ఎప్పుడన్నా కుదిరినప్పుడు అటెండ్ అవుతానే కనుక. నీకు తెలుసు కదా కనుక, ఇవన్నీ నాకు ఇష్టమని, నేను వదులుకోలేనని. ఏం కాదులే కనుక, ఈ ఒక్కసారికి ఈసారి ఎప్పుడన్నా అటెండ్ అవుతానే. ఓకే కనుక, బాయ్. హలో, హాయ్ కనిక, ప్రైజ్ ద లార్డ్. ఏంటి ప్రేయరా? చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం కదా, ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏసే ఏమన్నా అంటారా? లేదు కదా, ఏమనుకోకబ్బా. మా ఫ్రెండ్స్కి ప్రామిస్ చేశాను, ఈరోజు నేను షాపింగ్కి వస్తానని. నెక్స్ట్ వీక్ ట్రై చేస్తాను, ఓకేనా? బాయ్. హలో, హాయ్ కనిక, ప్రైజ్ ద లార్డ్. ఫ్రీ అంటే ఫ్రీ కాదు, పర్లేదు కనిక, చెప్పు. కుదరదు కనిక, నువ్వు ఎవ్రీ సాటర్డే సండే ఇట్లా కాల్ చేసి మీటింగ్స్ అంటే నాకు టైం ఎట్లా కుదురుతుంది చెప్పు. నేను చాలా కష్టపడి పని చేస్తున్నాను, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. మా పాజిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకొని బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కొట్టాలని నా ఆశ. నువ్వేమో ఎవ్రీ సాటర్డే సండే కాల్ చేసి ఇలా మీటింగ్స్ అంటున్నావు. అయినా కనుక నేను ఎవ్రీ సండే దశంభాగం నేను గూగుల్ పేలో పంపించేస్తున్నాను. ఓకే కనుక, బాయ్ కనుక. రోజు ఎలాగైనా సరే ఈ బైబిల్లో 5 chapters కంప్లీట్ చేసేయాలి. మాట్లాడతాడు ఏంటది దివారాత్రం. ఇంకా సిస్టర్ కాల్ చేస్తున్నారే. హలో, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. బాగున్నారా? బాగున్నాను సిస్టర్. చెప్పండి సిస్టర్, ఏంటి? అవునా, ఈరోజా సిస్టర్? ఓకే సిస్టర్, ఓకే సిస్టర్. మనం అయితే 5కి కదా, 5 కంటే ముందే వెళ్ళిపోదాం సిస్టర్. మనం ముందే
ఓకే సిస్టర్, మరి ముందే ఓకే బాయ్ సిస్టర్. గ్రూప్ మీటింగ్ అంట. లాగ్నండగా గాలి చెదరగొట్టకపోవడంతో కాబట్టి అమ్మ ఈ వీడియో చూసావా? ఏం వీడియో? ఈ వీడియో నీకు తెలియదా? ట్రెండింగ్ వీడియో. ఇప్పుడు బైబిల్ చదువుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకపోయి. ఎప్పుడు ఉండే బైబిలే కదా, చూడు. ఇప్పుడు నేను చదువుకోవాలి, నేను అసలు ఈ సాయంత్రం గ్రూప్ మీటింగ్ కూడా నేను చదువుకోవాలి. చదువుకో. చూడు నీ ఇష్టం. సర్లే, నిజంగానే ఎప్పుడు చదువుకునే బైబిలేగా. ఏంటి ఆ వీడియో చూయించు. ఇంకా చూడనున్నావు? ఇది లేదు, కొంచెం 5 minutes అది చదువుకుంటాను. ఇప్పుడు ఏమైంది? అరే భలే ఉంది వీడు. వామ్మో, ఏంటి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇన్ని పేజెసా? అసలు రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది కదా, సో ఈ నైట్ అంతా కూర్చొని చేస్తే కానీ అవ్వవు ఈ ప్రాబ్లమ్స్. సో స్టార్ట్ చేస్తా ఇంకా నేను. అమ్మో, టైం అస్సలు వేస్ట్ చేయకూడదు. హలో కనిక, ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు కనుక. యూత్ మీటింగా 4 to 6 అంటే నాకు కనుక మార్నింగే చర్చికి వెళ్ళొచ్చాను కనుక మళ్ళీ ఇప్పుడు యూత్ మీటింగ్ అంటే కుదరదు, చాలా కష్టం. నీ దగ్గరికి రావడానికి పోవడానికే 40 minutes పడుతుంది. మళ్ళీ అక్కడ నుంచి ప్రేయర్కి వెళ్ళి అక్కడ ఉండడం అంటే మళ్ళీ 2 hours పడుతుంది. మళ్ళీ చదువుకోవడానికి టైం కూడా సరిపోదు. ఎంత టైం వేస్ట్ అవుతుందో కనుక. సో కాబట్టి అసలే రేపు మార్నింగ్ నాకు గ్రాండ్ టెస్ట్ ఉంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే కనుక, నేను కాదని లేదు. కానీ ఒకటి చెప్తాను విను. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఒక డబ్బా ఫోన్లో. ఇది కూడా నాది కాదు, మా అమ్మదే. కాబట్టి ఒక మంచి ఫోన్ అండ్ నాకు కావాల్సినవన్నీ కొనుక్కోవడానికి నాకు డబ్బులు కావాలి. కాబట్టి నేను కష్టపడి చదివి అండ్ మంచి జాబ్ చేసుకొని నాకు ఇష్టమైనవి కొనుక్కోవాలి కనుక నేను అంటుంది అదే. నా లైఫ్లో నాకు ఎడ్యుకేషన్ అండ్ జాబే ఇంపార్టెంట్. సో కనిక, ఈరోజు ఈవినింగ్ 4 to 6 యూత్ మీటింగ్ కి నేను రాను కనిక. యాక్చువల్లీ ఈరోజు ఈవినింగ్ నాకు ఫోటోషూట్ ఉంది. సో దానికోసం మేకప్ చేసుకోవడానికి నేను పార్లర్ కి వెళ్ళాలి కనుక నాకు అసలు కుదరదు. అబ్బా, ఎవరు లేరేంటి వాట్సాప్ లో? ఇప్పుడు ఏం చేయాలి నేను? సరే, ఈ గేమ్ ఆడదాం. అబ్బా, భలే ఉంది ఈ గేమ్. ఇప్పుడే ఫోన్ చేయాలా కనిక? సరే, ఏం చెప్తుందో చూద్దాం. హలో, కనిక బాగున్నావా? అవునా, చర్చిలో యూత్ మీటింగా? మరి ఎప్పుడు వెళ్ళేదేగా కనుక చర్చికి. నేను ప్రతి వారం వెళ్తూనే ఉన్నాను. అంతేకాకుండా వారం మధ్యలో ఏమైనా ప్రేయర్ మీటింగ్స్ ఉంటే అటెండ్ అవుతూనే ఉన్నాను. ఏముందిలే, వెళ్ళేదేగా. ఎప్పుడు వెళ్తూనే ఉన్నా, అయినా నా లైఫ్ లో చేంజ్ అనేది లేదు. ఇకపోతే మా ఫ్రెండ్స్ ఉన్నారు చూడు, వాళ్ళు ఎప్పుడూ వెళ్ళరు. వాళ్ళకి దీని గురించి అస్సలు తెలీదు. అయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మంచిగా బిందాస్గా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. నన్ను బలవంతం పెట్టద్దు ప్లీజ్. ఇంక నేను ఉంటాను. బాయ్. హలో, హాయ్ కనిక. ఏంటి కాల్ చేసావు? యూత్ మీటింగా? రోజు సాయంత్రం వచ్చి బాగా లేట్ అయిపోతుంది, అసలు రెస్ట్ అనేదే లేదు. సరే సండే కదా, ఈరోజు అని బాగా ఫుల్గా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. నేను రాను. సరే బాయ్. సినిమాలు, పబ్జి, నా జీవితం మీద నాకే విరక్తి కలుగుతుంది. ఇప్పుడు కనీసం సినిమాలు చూద్దామంటే మొబైల్లో డేటా బ్యాలెన్స్ కూడా లేదు. కనిక ఒకసారి ఫోన్ చేయాల్సిందే. హలో కనిక, నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను కనిక. నువ్వే ఎలా అయినా హెల్ప్ చేయాలి కనిక. పాల్, ఒకప్పుడు నేను ఎంత పిలిచినా నువ్వు రాలేదు. ఇప్పుడు నీకు అర్థమైందా?
మనకి దేవుడి దగ్గర మాత్రమే పీస్ఫుల్ మైండ్ దొరుకుతుంది. ఈ లోకంలో ఉన్నవన్నీ గతించును. నువ్వు బైబిల్లో ఈ వాక్యం చదువు. నేను నీకు ఆన్లైన్ మీటింగ్స్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ పంపిస్తాను. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. బాయ్. హలో కనిక, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు చెప్తూనే ఉన్నావు దేవుని సన్నిధికి రా అని, కానీ నేను మాత్రం పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. నా అవసరాలన్నిటికీ నేను ముందున్నాను, కానీ దేవుని సన్నిధికి అనేసరికి పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. ఈరోజు వెళ్దామన్నా లాక్డౌన్ వల్ల అన్నీ క్లోజ్ చేసేసారు. నీ ద్వారా దేవుడు చెప్తున్నా నేనే అర్థం చేసుకోలేదు. ఈ భయంకరమైన దినంలో దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? హలో సలోమి, ప్రైజ్ ద లార్డ్. నేను బాగున్నాను. ఓ అవునా, అందుకనే బైబిల్లో ఏమనుంది తెలుసా? అదిగో యెహోవాని దొరుకు కాలమందు ఆయనని వెతుకుడి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయనని వేడుకుంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నువ్వు తప్పక వేడుకో, ఖచ్చితంగా నీకు కూడా యెహోవా దేవుడు సహాయం చేస్తాడు. ఓకే, బాయ్. అయ్యో, ఎంత పని అయింది. నా జీవితం మొత్తం ఉద్యోగం తెచ్చుకోవాలని ఎంతో కష్టపడ్డాను. మనుషుల దగ్గర ఎంత మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో హార్డ్ వర్క్ చేసి నా ఉద్యోగం పోయింది. ఆ రోజు నేను దేవుడికి దశంభాగం వేస్తే సరిపోతుంది అనుకున్నాను. లో అవార్డు అంటూ నేను ఎప్పుడు వాటి వెనకాలే తిరుగుతూ ఉన్నాను. కనిక ఫోన్ చేస్తే హలో, వయసులో కనిక పనైంది తెలుసా, నా ఉద్యోగం పోయింది కనుక ఆ రోజు నేను దశంభాగం దేవునికి ఇచ్చేస్తే సరిపోతుంది, అవసరమా ప్రార్థన చేయాలా అనుకొని చాలా నెగ్లెక్ట్ చేశాను కనుక ఆ రోజు నువ్వు మీటింగ్కి పిలిచినా సరే నాకు కుదరదని చెప్పేశాను కనుక. కానీ ఒకడు దేవునికి సిరికి దాసులుగా ఎప్పుడూ ఉండలేరు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలంగా ఉంది. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు ఆశ, ఖచ్చితంగా నీ ప్రతి ఒక్క ఆశను ఆయన తీరుస్తాడు. నేను నీకు ఆన్లైన్ మీటింగ్స్ కి సంబంధించిన లింక్ షేర్ చేస్తాను. ఖచ్చితంగా ప్రేయర్ అటెండ్ అవ్వు. బాయ్. అక్క వల్ల నా ప్రార్థన జీవితం అంతా పాడైపోయింది. తిరిగి ఎలా అయినా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. మళ్ళీ యూత్ మీటింగ్లో జాయిన్ అవ్వాలి. కనుక కాల్ చేద్దాం. అవును, సాతాను మనల్ని ఎప్పుడు డైవర్ట్ చేస్తాడు. నువ్వు ఎప్పుడైనా గమనించావా అమూల్య? మనం బాగా బైబిల్ చదువుకోవాలన్నప్పుడు, మనం బాగా ప్రేయర్ చేసుకోవాలన్నప్పుడే సాతాను మనల్ని డైవర్ట్ చేస్తాడు. కానీ మనం ప్రభు మీద ఫోకస్ పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు. నేను నీకు ఆన్లైన్ జూమ్ మీటింగ్స్ కి సంబంధించిన ప్రేయర్ లింక్స్ పంపిస్తాను. ఖచ్చితంగా అటెండ్ అవ్వు. దేవుడే మనల్ని నడిపిస్తాడు. బాయ్. చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజు కనిక నన్ను యూత్ మీటింగ్ కి రమ్మన్నప్పుడు నేను రాకుండా ఎడ్యుకేషన్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చాను. కానీ ఇప్పుడు నా అకాడమిక్ ఇయర్ అంతా వేస్ట్ అయింది. ఇప్పుడు చర్చెస్ వెళ్ళామంటే చర్చెస్ కూడా లేవు. చాలా బాధగా ఉంది. సరే, ఒకసారి కనిక కాల్ చేస్తా, ఏం చెప్తుందో. హలో కనిక, ప్రైజ్ ది లార్డ్ కనిక. ఏం బాగోటమో ఏమో. ఆ రోజు నువ్వు నన్ను యూత్ మీటింగ్ కి రమ్మన్నప్పుడు నేను రాకుండా ఎడ్యుకేషన్ కి ఇంపార్టెంట్ ఇచ్చి నెగ్లెక్ట్ చేశాను కనుక చాలా బాధగా ఉంది. చూసావా చెలిసియా, నువ్వు దేనికో ప్రాధాన్యత ఇచ్చావు, కానీ మన జీవితంలో కావాల్సింది ఒక్కటే. మొదట ఆయన రాజ్యంను నీతిని వెదకాలి. అప్పుడు మనకేం కావాలో దేవుడే ఇస్తాడు. నేను నీకు జూమ్ ఆన్లైన్ మీటింగ్వి ప్రేయర్ లింక్స్ పంపిస్తాను. ఖచ్చితంగా అటెండ్ అవ్వు. బాయ్. హలో కనిక, ఎంత లిప్స్టిక్ రాసుకున్నా, ఎంత పౌడర్ వేసుకున్నా నేను ఎప్పుడు ఏం మిస్ అయ్యానో నాకు ఇప్పుడు తెలుస్తుంది కనిక. ఇవి దేంట్లోనూ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సరే కనిక, బాయ్. విన్ని, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఆయనకు మన అంతరంగం అంటేనే చాలా ఇష్టం. మనుషులు అయితే పై రూపాన్ని చూస్తారు, కానీ మన హృదయాలను చూసేది దేవుడు మాత్రమే.
నువ్వు ఏదైతే సాటిస్ఫాక్షన్ లేదు అని అనుకుంటున్నావో నేను నీకు జూమ్ ప్రేయర్ మీటింగ్ లింక్స్ పంపిస్తాను, అవి అటెండ్ అవ్వు. ఓకే బాయ్. హలో కనిక, అప్పుడు చర్చ్కి వెళ్దామంటే ఎప్పుడు వెళ్ళేదేగా ఏం వెళ్తాం అని అన్నాను. కానీ ఇప్పుడు ఈ కరోనా వల్ల ఎక్కడికి వెళ్ళడానికి లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఎటు చూసినా మరణ భయం. నా పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. అసలు నాకేం అర్థం కావడం లేదు. నాకు ఇప్పుడు వాక్యం వినాలని ఉంది. కొంచెం చెప్తావా? చూడు రాజ్ కుమార్, దినములు చెడ్డవి గనుక ఈరోజు నువ్వు ఇలా బాధపడుతున్నావు. నీ చింత యావత్ అన్నీ ఏసై వైపు వేసి సమాధానంతో సాగిపో. సమయం ఉండగానే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నీకు తప్పకుండా తోడై ఉంటాడు. నేను నీకు జూమ్ మీటింగ్స్వి ప్రేయర్ ఆన్లైన్ లింక్స్ పంపిస్తాను, అవి అటెండ్ అవ్వు. ఖచ్చితంగా నీకు హెల్ప్ అవుతుంది. ఓకే బాయ్. అబ్బా, ఏంటి నా లైఫ్ ఇంత లోన్లీగా ఉంది. నాకు ఇప్పుడు వాక్యం అనిపిస్తుంది. సార్ కనుక కాల్ చేస్తే ఎలా ఉంటుంది? హలో, హాయ్ కనిక, ప్రైజ్ ద లార్డ్. నా లైఫ్ చాలా లోన్లీగా ఉంది కనుక నాతో మాట్లాడవా? ప్లీజ్ నాతో మాట్లాడవా? మెలకుగా ఉండి ప్రార్థన చేయి నాన్సీ. ప్రార్థన అన్నిటికీ జవాబు. ఖచ్చితంగా నీ ప్రతి సమస్యకి ఏసే జవాబిస్తాడు. నేను నీకు జూమ్ ఆన్లైన్ మీటింగ్ది ప్రేయర్ లింక్ షేర్ చేస్తాను, ఖచ్చితంగా అవి అటెండ్ అవ్వు. ఓకే నాన్సీ, బాయ్. స్తోత్రం 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 యేసయ్యా తండ్రి. మా ఫ్రెండ్స్ అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వేల కొద్ది స్తోత్రం యేసయ్యా తండ్రి. అందరినీ మీరు ఆత్మీయంగా కలుసుకున్నారు తండ్రి యేసయ్యా, దాని కొరకే మీకు వేల కొద్ది స్తోత్రం యేసయ్యా తండ్రి. మా ప్రయారిటీస్ అన్ని కూడా తండ్రి లైఫ్లో మీరే ఉండలాగా మాకు సహాయాన్ని దయచేయండి తండ్రి యేసయ్యా తండ్రి. ఇంకా వేటి మీద మేము ప్రయారిటీ ఇవ్వకుండా ప్రభు యేసయ్యా మాకు తోడుగా ఉండి తండ్రి మాకు నడిపించండి తండ్రి. ముఖ్యంగా యవనస్తులందరినీ తోడ తండ్రి యేసయ్యా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడుగుచున్నాము, ఆమేన్.